ఓం శాంతి. ఈరోజు తేదీ 17/9/2023. అవ్యక్త్ బాపుదాదా రివైజ్ డేట్ 13/12/1995. వ్యర్థ మాటలు, వ్యాకులపరిచే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకొని మాటలను పొదుపు చేయండి. ఈరోజు బాపుదాదా మీ అందరితో పాటు నలువైపులా ఉన్న ఆత్మలను కూడా చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఆకార రూపంలో బాపుదాదా ఎదురుగా ఉన్నారు. డబల్ సభ అనగా సాకారి మరియు ఆకారి రెండు సభలు చాలా పెద్దవి. బాపుదాదా రెండు సభలలోని పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ఎందుకంటే బాపుదాదా ప్రతి పుత్రుడిని విశేషంగా రెండు రూపాలలో చూస్తున్నారు. మొదటి రూపం పిల్లలు ప్రతి ఒక్కరూ మనుష్యాత్మలందరికీ పూర్వజులు, పూర్తి వృక్షానికి పునాది వంటివారు. ఎందుకంటే వేర్ల నుండే పూర్తి వృక్షమంతా వెలువడుతుంది. రెండవ రూపం పెద్దవారిని కూడా పూర్వజులని అంటారు. సృష్టి ఆదిలో ఆత్మలైన మీ పాత్ర మాత్రమే ఉంది కనుక మీరు పెద్దవారి కంటే పెద్దవారు. ఈ కారణంగా మీరు సర్వాత్మలకు పూర్వజులు. దీనితో పాటు బ్రాహ్మణాత్మలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క మొదటి రచన కనుక ఎలాగైతే భగవంతుడు ఉన్నతాతి ఉన్నతులో అలా పూర్వజులైన మీరు పెద్దవారి కంటే పెద్దవారు కనుక ఇంతమంది పూర్వజ పిల్లలను చూసి తండ్రి హర్షిస్తున్నారు. మేము పూర్వజులము అని మీరు కూడా హర్షితమవుతున్నారు. అదే నిశ్చయము మరియు నశలో ఉంటున్నారా? కనుక బాపుదాదా ఈరోజు పూర్వజుల సభను చూస్తున్నారు. తండ్రి పిల్లలైన మీరందరూ మాయ నుండి రక్షింపబడి ఉన్నారు. పిల్లలు అంటేనే తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా పిల్లలుగా అవ్వడం కనుక మాయ నుండి రక్షింపబడి తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరందరూ మాయ నుండి రక్షింపబడి ఉన్నారు కదా, లేక అప్పుడప్పుడు మాయ చక్రంలోకి వచ్చేస్తున్నారా? చక్రవ్యూహం అనేది ఉంటుంది. దాని నుండి చాలా యుక్తితో బయటపడాల్సి ఉంటుందని అంటారు కదా. అయితే మీరెవ్వరూ మాయ యొక్క చక్రవ్యూహంలో చిక్కుకునేవారైతే కారు కదా. ఏదైనా అలాంటి చక్రం ఉందా? రక్షింపబడి ఉన్నారా? హాజీ. ఇక్కడ హాజీ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నాజీ అని అనకండి. ఎప్పుడైతే ఒకసారి చక్రం నుండి బయటకు వచ్చే దారి లేక విధి వచ్చేస్తుందో అప్పుడిక మళ్ళీ చిక్కుకునే మాటే ఉండదు. మాయను కూడా మంచి రీతిగా తెలుసుకున్నారు కదా, లేక అప్పుడప్పుడు అమాయకులుగా అవుతున్నారా? తరువాత ఇది మాయ అని మాకు తెలియనే తెలియదు అని అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల ముఖాలను పెట్టుకునే ఫ్యాషన్ ఉంది. ఇప్పుడిప్పుడే ఏదో అవుతారు, ఇప్పుడిప్పుడే మరేదో అవుతారు. అలా మాయ వద్ద కూడా మిమ్మలను చిక్కుకునేలా చేసే ముఖాలు చాలా ఉన్నాయి. దాని వద్ద మంచి పెద్ద దుకాణం ఉంది. ఏ సమయంలో ఏ రూపాన్ని ధారణ చేయాలంటే ఆ సమయంలో ఆ రూపాన్ని ధారణ చేసేస్తుంది. ఒకవేళ మీరు తెలిసో తెలియకో చిక్కుకున్నారంటే తర్వాత బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. సంగమ యుగంలో 1 సెకండ్ వ్యర్థం అవ్వడం అనగా అది 1 సెకండ్ కాదు, 1 సంవత్సరాన్ని పోగొట్టుకోవడం. సంగమయుగం ఎంత చిన్నదో మీరు ఆలోచించండి. ఇప్పుడైతే డైమండ్ జూబ్లీని జరుపుకుంటున్నారు కనుక ఎలా తయారవ్వాలో, ఏం జమ చేసుకోవాలో అది ఇప్పుడే ఈ కొద్ది సమయంలోనే చేయగలరు. కనుక బాపుదాదా చూశారు. తయారయ్యేందుకైతే చాలా కొద్ది సమయమే ఉంది. అయితే పూర్తి కల్పానికి తయారవుతారు కనుక 5000 సంవత్సరాలు ఎక్కడ, ఇప్పటి 60 సంవత్సరాలు ఎక్కడ? భలే, ఇక ముందు ఎంత సమయం ఉన్నా 1000 సంవత్సరాలైతే ఉండదు కదా. కనుక ఈ కొద్ది సమయంలో రాజ్యాధికారులు అవ్వాలన్నా లేక రాయల్ కుటుంబంలో రావాలన్నా ఏం చేయాల్సి ఉంటుంది? వాస్తవానికి సంఖ్యాపరంగా చూస్తే సత్యయుగంలో విశ్వసింహాసనమైతే అందరికీ లభించదు. మొదటి లక్ష్మీనారాయణులు అయితే సింహాసనంపై కూర్చుంటారు. కానీ ఎవరైతే మొదటి లక్ష్మీనారాయణుల రాయల్ పరివారంలో ఉంటారో వారికి కూడా అందరి ద్వారా
అంతే స్నేహము మరియు గౌరవం లభిస్తాయి. కనుక మొదటి రాజధాని యొక్క రాయల్ పరివారంలో వచ్చేవారు కూడా మొదటి నంబరు వారే. భలే పెద్ద సింహాసనంపై కూర్చోకపోయినా ప్రాలబ్ధం నెంబర్ 1 లెక్కతోనే లభిస్తుంది. లేకుంటే త్రేతాయుగం వరకు కూడా మీ అందరికీ సింహాసనం లభించదు. కానీ మీ అందరికీ విశ్వరాజ్యాధికారులుగా అవ్వాలని లక్ష్యం ఉంది కదా. లేకుంటే అక్కడ కూడా ఒక రాష్ట్రానికి రాజుగా అవుతారా? కనుక మొదటి నంబర్ రాయల్ పరివారంలో రావడం కూడా శ్రేష్ఠ పురుషార్థమే. కొందరికి సింహాసనం లభిస్తుంది, కొందరికి రాయల్ పరివారం లభిస్తుంది. దీనికి కూడా లోతైన రహస్యం ఉంది. ఎవరైతే సంగమయుగంలో తండ్రి హృదయ సింహాసనాధికారులుగా స్వతహాగా మరియు సదా ఉంటారో అప్పుడప్పుడు కాదు. అంతేకాక ఎవరైతే సదా ఆది నుండి అంత్యం వరకు స్వప్న మాత్రంలో సంకల్ప మాత్రంలో కూడా పవిత్రతా వ్రతంలో సదా ఉన్నారో, స్వప్నం వరకు కూడా అపవిత్రతను టచ్ చేయలేదో అలాంటి శ్రేష్ఠ ఆత్మలే సింహాసనాధికారులుగా అవ్వగలరు. ఎవరైతే 4 సబ్జెక్టులలో మంచి మార్కులు తీసుకున్నారో, ఆది నుండి అంత్యం వరకు మంచి మార్కులతో పాస్ అయ్యారో వారిని మాత్రమే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి మళ్ళీ మేకప్ చేసుకున్నారంటే అలా మేకప్ చేసుకున్న వారు కాకుండా ఎవరైతే ఆది నుండి 4 సబ్జెక్టులలో తండ్రి హృదయానికి ఇష్టమైన వారిగా ఉన్నారో వారే సింహాసనాన్ని తీసుకోగలరు. అంతేకాక దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే సర్వులకు ప్రియంగా సర్వుల సహయోగిగా ఉన్నారో, బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా గౌరవిస్తారో ఇలాంటి గౌరవనీయులే సింహాసనాధికారులుగా అవ్వగలరు. ఒకవేళ ఈ విషయాలలో ఏదో ఒక దానిలో లోపముంటే వారు నంబర్ వారుగా రాయల్ పరివారంలో రాగలరు. వారు మొదటి జన్మలో రావచ్చు, 8వ జన్మలో రావచ్చు, త్రేతాలో రావచ్చు. కనుక ఒకవేళ సింహాసనాధికారులుగా అవ్వాలంటే ఈ అన్ని విషయాలను చెక్ చేసుకోండి. ఒకవేళ సేవలో 100 మార్కులు జమ ఉండి ధారణలో 25% ఉంటే ఏమవుతుంది? వారు అధికారులుగా అవుతారా? చాలామంది పిల్లలు ఇతర సబ్జెక్టులలో ముందుకు వెళ్ళిపోతారు, కానీ ప్రాక్టికల్ ధారణలో ఎలాంటి సమయమో అలా స్వయాన్ని మలుచుకోవాలి. వారే సత్యమైన బంగారు. అక్కడక్కడ మాయ పిల్లల కంటే తెలివిగలదిగా అయిపోతుంది. అది వెంటనే సమయానుసారం స్వరూపాన్ని ధారణ చేసుకుంటుంది. అయితే పిల్లలు ఏమంటారు? తండ్రి వద్దకైతే అందరి విషయాలు వస్తాయి కదా. ఉదాహరణకు ఒకరిది రైట్, మరొకరిది తప్పు ఉందనుకోండి, లేక 2 వైపులా ఏదో ఒక లోపం ఉండవచ్చు. కానీ మిమ్మలను మీరు పూర్తి కరెక్ట్గా, వారిది పూర్తి తప్పుగా భావిస్తున్నారనుకోండి. అయితే మీది కరెక్టు, వారిది తప్పుగా ఉన్నా ఎలాంటి సమయమో ఎలాంటి వాయుమండలమో చూసుకొని అలా మీరు స్వయమే ఇముడ్చుకోవాల్సి వస్తుంది, తొలగించుకోవాల్సి వస్తుంది, దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ పిల్లలు ప్రతి విషయంలో ప్రతి సమయంలో మేమే మరణించాలా, మరణించేందుకు మేము మజా జరుపుకునేందుకు వీరా, సదా మేమే మరణించాలి, ఇలా మరణించడం అయితే చాలా కష్టమని అంటారు. మరజీవగా అయితే అయిపోయారు, అదైతే చాలా సహజం. బ్రహ్మకుమారీలుగా అయిపోయారంటే మరజీవాగా అయిపోయినట్లే కదా. ఇలా మరణించడం అయితే చాలా సహజమైపోయింది. మరణించారు, బ్రహ్మకుమారిగా అయిపోయారు. కానీ ఇలా మాటి మాటికి మరణించడం చాలా కష్టమే కదా. చిన్నవారు మేమే ఎక్కువ మరణించాల్సి వస్తుంది అని అంటారు, పెద్దవారు మేమే ఎక్కువ వినాల్సి వస్తుంది అని అంటారు. కనుక మీరు సహించాల్సి వస్తుంది, వారు వినాల్సి వస్తుంది. కనుక ఎవరు మరణించాలి? ఒకరు మరణించాలా లేక ఇరువురు మరణించాలా? ఇరువురు మరణిస్తే విషయం సమాప్తం, ఆట సమాప్తం. మరి మరణించడం వస్తుందా లేక కొద్దిగా కష్టం అనిపిస్తుందా? కొద్దిగా ఆయాసం వస్తుంది.
కష్టంగా శ్వాస ఆడుతుంది. కష్టమవుతుందా? ఎప్పుడైతే మీరు మేమే మరణించాలా, మేమే మారాలా, మారడం కేవలం నా బాధ్యతేనా, ఇతరులకు కూడా ఉంది కదా అని అంటారు కదా, ఆ సమయంలో నీవు ఇంత మరణించు, నేను ఇంత మరణిస్తాను అని ఇరువురు సగం సగం పంచుకోండి. బాపుదాదాకైతే ఆ సమయంలో దయ కూడా చాలా కలుగుతుంది. కానీ ఇలా మరణించడం కాదు. ఇలా మరణించడం అంటే సదాకాలానికి జీవించడం. మరణించకుండా స్వర్గం లభించదు అని మనుషులు అంటారు కదా, అక్కడ మరణించడం ద్వారా స్వర్గం లభించదు. కానీ ఇక్కడ మరణించడం ద్వారా స్వర్గం యొక్క అధికారం తప్పకుండా లభిస్తుంది. కనుక ఇలా మరణించడం అనగా స్వర్గానికి అధికారిగా అవ్వడం. మరణించాల్సి వస్తుంది, సహనం చేయాల్సి వస్తుంది అని మీరు భయపడతారు కదా, అప్పుడు చిన్న విషయం పెద్ద విషయంగా అయిపోతుంది. మీరు ఆలోచించండి. నిజానికి ఏ డాకు లేక దొంగ లేడు, కానీ డాకు ఉన్నాడు, దొంగ ఉన్నాడనే భయం మీలో కూర్చుండిపోయింది. భయం వలన ఏమవుతుంది? భయంతో గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులవుతుంది, లేక రక్తపోటు హెచ్చు తగ్గులవుతుంది. భయం వలన ఇలా జరుగుతుంది కదా, అలా మీరు భయపడిపోతారు. మరణించడం పెద్ద విషయమేమీ కాదు, కానీ మీ భయం దానిని పెద్ద విషయంగా చేసేస్తుంది. తర్వాత ఏమో మాకు ఏమవుతుందో తెలియదు అని అంటారు. కానీ ఎలాగైతే మరజీవ అవ్వడంలో భయపడకుండా ధైర్యం ఉంచారో, ఖుషీగా అయ్యారో, అలా ఖుషీగా పరివర్తన చేసుకోండి. మరణించడం అనే శబ్దమే లేదు, కానీ మీరు మరణించాలి అనే శబ్దాన్ని అనేశారు కనుక భయపడుతున్నారు. వాస్తవానికి ఇది మరణించడం కాదు, కానీ మీ ధారణా సబ్జెక్టులో నంబర్ తీసుకోవడం. సహనం చేసేందుకు భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే అసత్యమైన విషయంలో మేమెందుకు సహించాలి అని అనుకుంటారు. కానీ సహనం చేసుకోండి అనే ఆజ్ఞ ఎవరిచ్చారు? అసత్యం చెప్పేవారు ఇచ్చారా? చాలామంది పిల్లలు సహనం కూడా చేసుకుంటారు, కానీ విధి లేక సహించడం, ప్రేమతో సహించడంలో వ్యత్యాసం ఉంది. ఆ విషయం కారణంగా సహించరు, కానీ సహనశీలురుగా అవ్వండి అని తండ్రి ఆజ్ఞ ఉంది కనుక సహిస్తారు. మరి తండ్రి ఆజ్ఞను అంగీకరిస్తున్నప్పుడు పరమాత్మ ఆజ్ఞను అంగీకరించడం సంతోషకరమైన విషయమే కదా, లేక కష్టమా? కనుక చాలాసార్లు సహనం కూడా చేసుకుంటారు, కానీ అందులో కొద్దిగా మిక్సింగ్ ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. సహనం చేసుకుంటున్నప్పుడు సంతోషంగానే ఎందుకు చేసుకోరాదు? కష్టంగా ఎందుకు సహిస్తారు? ఆ వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. తండ్రి ఎదురుగా వచ్చినప్పుడు తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నాను అని ప్రేమగా సహిస్తారు. కష్టం అనిపించదు కనుక ఈ మరణించాలి అని ఆలోచించకండి. ఈ రోజుల్లో ఇది సాధారణమైపోయింది. మరణించాల్సి వస్తుంది. ఎప్పటి వరకు మరణించాలి? చివరి వరకా, లేక 2 సంవత్సరాల, 1 సంవత్సరమా, 6 నెలలా అని తెలిస్తే మంచిగా మరణిస్తాము. కానీ ఎంతవరకు మరణించాలి అని అంటున్నారు. కానీ ఇది మరణించడం కాదు, అధికారాన్ని పొందడం. కనుక ఏం చేస్తారు? మరణిస్తారా? మరణించాలి అనే మాటను సమాప్తం చేయండి. మరణించాలి అని ఆలోచిస్తారు కనుక మరణించాలంటే భయం అనిపిస్తుంది కదా. మీ మృత్యువు గురించి వదిలేయండి. కొందరు ఇతరుల మృత్యువు చూసి కూడా భయపడతారు కనుక ఈ మాటను పరివర్తన చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడకండి, శుద్ధమైన భాషను మాట్లాడండి. బ్రాహ్మణుల డిక్షనరీలో ఈ మాట లేనే లేదు. ఎవరు ప్రారంభించారో తెలియదు. చేసిన వారు మీలోనే ఒకరు కదా. మీరు అని అంటే ఎదురుగా కూర్చున్నవారు కాదు, బ్రాహ్మణులే చేశారు. బాపుదాదా ఉదాహరణకు ఒక మాటను వినిపించారు, కానీ పూర్తి రోజంతటిలో ఇలాంటి వ్యర్థ మాటలు లేక వేళాకోళం మాటలు చాలా మాట్లాడతారు.
మంచి మాటలు మాట్లాడరు. కానీ నా భావం అది కాదు, హాస్యానికి అన్నాను అని అంటారు. ఇలాంటి హాస్యం మీ బ్రాహ్మణ జీవితంలోని నియమాలలో ఉందా? ఎక్కడైనా వ్రాయబడి ఉందా? తమాషా చేయవచ్చు అని ఎప్పుడైనా చదివారా? తమాషా చేయండి, కానీ జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా చేయండి. ఇకపోతే వ్యర్థ హాస్యం. దేనినైతే మీరు హాస్యంగా భావిస్తున్నారో అది ఇతరుల స్థితిని హెచ్చుతగ్గులు చేస్తుంది కనుక అది హాస్యమా లేక దుఃఖం ఇవ్వడమా? కనుక ఈరోజు బాపుదాదా చూశారు. మొదటిది మీరందరూ పూర్వజులే. రెండవది అందరికంటే ఉన్నతోన్నతమైన పూజ్య ఆత్మలు కూడా మీరే. మీ వంటి పూజ పూర్తి కల్పంలో మరెవ్వరికీ జరగదు. కనుక మీరు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. మీరు పూజ్యులే కానీ నంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి పూజ తప్పకుండా జరుగుతుంది. కానీ కొందరికి విధిపూర్వకంగా జరుగుతుంది, మరికొందరికి ఏదో పని జరిపించాలి అన్నట్లు జరుగుతుంది. ఇక్కడ కూడా బ్రాహ్మణులు యోగంలో ఏదో పని జరిపించాలి అన్నట్లు కూర్చుంటారు. కొంత నిద్రపోతారు, కొంత యోగం చేస్తారు, కొంత వ్యర్థం ఆలోచిస్తారు, కొంత శుభం ఆలోచిస్తారు. కనుక ఇది పని జరిపించడమే కదా. తెల్ల లైట్ వెలుగుతూనే పని పూర్తయిపోయింది. ఇలాగే ధారణలో కూడా పని నడిపించేవారు చాలామంది ఉన్నారు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పటికి ఇలా చేసి నడిపించేయండి, తర్వాత చూద్దాం అని అంటారు. కనుక ఇలాంటి వారి పూజ కూడా పని జరగాలి అన్నట్లు జరుగుతుంది. చూడండి, లక్షల శాలిగ్రామాలను తయారు చేస్తారు. కానీ ఏం జరుగుతుంది? విధిపూర్వక పూజ జరుగుతుందా? పని జరగాలి అన్నట్లు జరుగుతుంది కదా. పైపుతో స్నానం చేయిస్తారు. తిలకం కూడా గిన్నె నిండా తీసుకొని అన్నింటిపై చిలకరించేస్తారు. అలా తిలకం పెట్టేస్తారు. కనుక ఇదేమయ్యింది? పని జరిపించడమే కదా. పూజ్యులుగా అందరూ అవుతారు. కానీ ఎలాంటి పూజ్యులుగా అవుతారో అందులో నంబరు ఉంది. కొందరికి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. దంతధావనానికి కూడా దర్శనం ఉంటుంది. మధురాలో దంతధావనాన్ని కూడా దర్శనం చేయిస్తారు. దానికి సమయం అనేది ఉంటుంది. కనుక ఏదో పని జరిపించాలి అని చేసేవారిగా అవ్వకండి. లేకుంటే మీ పూజ కూడా అలాగే జరుగుతుంది. మంచిది. టీచర్లందరూ సంతోషంగా ఉన్నారా? లేదా ఇప్పుడింకా మనసులో ఏవైనా కోరికలు ఉన్నాయా? ఏదైనా కోరిక ఉంటే అది మంచిగా అవ్వనివ్వదు. కోరికనైనా పూర్తి చేసుకోండి, లేక మంచిగానైనా తయారవ్వండి. ఇది మీ చేతిలో ఉంది. ఈ కోరిక అనేది ఎలాంటిదంటే, మీరు ఎండలో వెళ్ళేటప్పుడు మీ నీడ ముందు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మీరు దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది మీ చేతికి దొరుకుతుందా? అయితే మీరు దానికి వీపు చూపించి నడిస్తే ఆ నీడ ఎక్కడికి వెళ్తుంది? మీ వెనక వెనక వస్తుంది. కనుక కోరిక అనేది తన వైపుకు ఆకర్షించి ఏడిపిస్తుంది. అయితే కోరికను వదిలేస్తే ఆ కోరిక మీ వెనక వెనక వస్తుంది. అడిగేవారు ఎప్పుడూ సంపన్నంగా అవ్వలేరు. వేరే ఏమీ అడగరు. కానీ రాయల్ కోరికలైతే చాలా ఉన్నాయి. రాయల్ కోరికలు ఏమిటో తెలుసు కదా. అల్పకాలానికి కొంత పేరు లభించాలి, కొంత హోదా లభించాలి. ఎప్పుడైనా మా పేరు కూడా విశేషాత్మలలో రావాలి. మేము పెద్ద అన్నయ్యలలో లెక్కింపబడాలి. మేము కూడా పెద్ద అక్కయ్యలలో లెక్కింపబడాలి. చివరకు మాకు కూడా అవకాశం లభించాలి కదా అని భావిస్తారు. కానీ ఎంతవరకు అడిగేవారిగా ఉంటారో అంతవరకు సంతోష ఖజానాతో ఎప్పటికీ సంపన్నంగా అవ్వలేరు. ఇలాంటి కోరికల వెనుక లేక ఏవైనా హద్దు కోరికల వెనుక పరిగెత్తడం అనగా అది ఎండమావుల వెనుక పరిగెత్తడం వంటిదే. దీని నుండి సదా రక్షింపబడి ఉండండి. చిన్నవారిగా ఉండడం చెడు విషయమేమీ కాదు. చిన్నవారు భగవంతుని సమానమైన వారు. ఎందుకంటే బాపుదాదా హృదయంలో మీ నంబరు ముందు ఉంది. మీరు అల్పకాల కోరికలను అనుభవం చేసి చూసే ఉంటారు. అవి ఏడిపిస్తాయా లేక నవ్విస్తాయా? ఏడిపిస్తాయి కదా.
కనుక ఏడిపించండి అనేది రావణుని ఆజ్ఞ. మీరైతే తండ్రికి చెందినవారు కదా, మరి తండ్రి నవ్వించేవారా లేక ఏడిపించేవారా? ఈరోజు బాపుదాదా విశేషంగా ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వ్యర్థ మాటలు ఏవైతే ఎవ్వరికీ మంచిగా అనిపించవో మీకైతే మంచిగా అనిపిస్తాయి, కానీ ఇతరులకు మంచిగా అనిపించవు. కనుక సదా కొరకు ఆ మాటలను సమాప్తం చేయండి. పూర్తి రోజంతా ఒకవేళ బాపుదాదా తమ వద్ద పిల్లలు మాట్లాడే ఇలాంటి మాటలను నోట్ చేస్తే చాలా పెద్ద ఫైలు తయారవ్వగలదు. ఈ అపశబ్దాలు, వ్యర్థ మాటలు, బిగ్గరగా మాట్లాడడం, ఇలా బిగ్గరగా మాట్లాడడం కూడా వాస్తవానికి అనేక మందిని డిస్టర్బ్ చేస్తుంది. నా మాటలే బిగ్గరగా ఉంటాయి అని అనకండి. మాయాజీతులుగా అవ్వగలరు, కానీ మీ మాటలపై విజయులుగా అవ్వలేరా? కనుక ఇలా ఇతరులను డిస్టర్బ్ చేసే మాటలు, వ్యర్థ మాటలు మాట్లాడకండి. విషయమైతే 2 మాటలదే ఉంటుంది, కానీ ఆ విషయాన్ని అర్ధగంట వరకు చెప్తూనే ఉంటారు. కనుక ఇలా ఏదైతే ఎక్కువ సమయం మాట్లాడతారో, ఏ పని అయితే 4 మాటలతో జరిగిపోతుందో దానికోసం 12-15 మాటలు మాట్లాడకండి. మీ స్లోగన్ తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. కనుక ఎవరైతే మా గొంతే చాలా పెద్దది, మేము కోరుకోము కానీ మా గొంతే పెద్దది అని అంటారో వారు మెడలో ఒక స్లోగన్ను వ్రాసి వేసుకోండి. ఏం జరుగుతుంది? మీరేమో మీ లోకంలో బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వచ్చిపోయేవారు వీరి గొంతు పెద్దది అని అనుకోరు. ఇక్కడేదో పోట్లాట జరుగుతోందని అనుకుంటారు. కనుక ఇది కూడా డిస్సర్వీస్ జరిగినట్లే కదా. కనుక ఈ రోజుటి పాఠం ఏమిటంటే, వ్యర్థ మాటలు లేక ఎవరినైనా డిస్టర్బ్ చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. వ్యర్థ మాటల నుండి ముక్తులుగా అయితే తర్వాత అవ్యక్త ఫరిష్తాలుగా అవ్వడంలో మీకు చాలా సహయోగం లభిస్తుంది. మాటలు 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 మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ బాపుదాదా టేపులో నింపి మీకు వినిపిస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. కనుక ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? మాటలను పొదుపు చేయండి. మీ మాటలకు విలువ ఉంచుకోండి. ఎలాగైతే మహాత్ముల మాటలకు సత్యవచన్ మహారాజ్ అని అంటారు కదా, అలా మీ మాటలు సదా సత్యవచనాలుగా అనగా ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనాలుగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ ఎవరినైనా హాస్యానికి వీరైతే పిచ్చివారు, వీరు తెలివిహీనులు అని అనేస్తారు. ఇలాంటి చాలా మాటలు బాపుదాదా ఇప్పుడు మర్చిపోయారు, కానీ వింటారు. కనుక బ్రాహ్మణుల నోటి నుండి ఇలాంటి మాటలు రావడం అంటే సత్యవచన మహారాజులైన మీరు ఎవరికైనా శాపం ఇచ్చినట్లు. ఎవ్వరికీ శాపం ఇవ్వకండి, సుఖమునివ్వండి. యుక్తియుక్తమైన మాటలు మాట్లాడండి, పనికొచ్చే మాటలు మాట్లాడండి, వ్యర్థ మాటలు మాట్లాడకండి. ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తారో 1 గంటలో ఎన్ని మాటలు వ్యర్థమయ్యాయి, ఎన్ని సత్యవచనాలుగా ఉన్నాయి అని చెక్ చేసుకోండి. మీకు మీ మాటల విలువ తెలియదు కనుక మీరు మాటల విలువను తెలుసుకోండి. అపశబ్దాలు మాట్లాడకండి, శుభకరమైన మాటలు మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడిది చివరి నెల మరియు మొదటి నెలలో డైమండ్ జూబ్లీ ఉంది. మరి పూర్తి సంవత్సరం అంతా డైమండ్గా అవుతారా లేక 6 నెలలు మాత్రమే అవుతారా? పూర్తి సంవత్సరం అంతా అవుతారు కదా. అందుకే బాపుదాదా డైమండ్ జూబ్లీకి ముందే పిల్లలకు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. బాపుదాదా నలువైపులా ఉన్న దృశ్యమైతే చూస్తూనే ఉంటారు. పూర్తి రోజంతా చూస్తూ ఉండరు, కానీ సెకండ్లో అన్నీ చూడగలరు. కనుక ముక్తులుగా అవ్వాలి అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారా? లేక కొద్ది కొద్దిగా యుక్తులు, కొద్ది కొద్దిగా ముక్తులుగా ఉన్నారా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోండి. బాబా మురళీలో చెప్పిన మళ్ళీ మాట్లాడుతున్నారు అని ఇతరులను చూడకండి. నేను తండ్రి శ్రీమతాన్ని ఎంత పాటిస్తున్నానో
అని స్వయాన్ని చూసుకోండి. ఇప్పుడైతే వీరు చేస్తున్నారు అని ఒకరినొకరు చూసుకుంటున్నారు. కానీ అధికారం లభించే సమయంలో వారికి క్రింద పదవి లభిస్తే ఆ సమయంలో మీరు వారి తోడుగా ఉంటారా? ఆ సమయంలో వారిని చూస్తారా? ఆ సమయంలో అయితే చూడరు. మరి ఇప్పుడెందుకు చూస్తున్నారు? మంచిది, అందరూ ముక్తులుగా అవుతారు కదా. అందరికీ ఈ పాఠం గుర్తుందా? ఏ పాఠము? వ్యర్థ మాటల నుండి ముక్తులు. గుర్తుందా? మర్చిపోలేదు కదా. మంచిది. నలువైపులా ఉన్న పూర్వజ ఆత్మలకు సదా ఈ నిశ్చయం మరియు నశలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి శ్రీమతం అనుసారంగా ప్రతి కర్మను చేసే కర్మయోగి ఆత్మలకు సదా దృఢ సంకల్పము ద్వారా తండ్రి యొక్క అడుగులో అడుగు ఉంచి ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. డబల్ విదేశీయులకు డబల్ నమస్తే. వరదానము: లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకుని ఇంటిని మందిరంగా చేసుకునే ఆకర్షణ మూరద్భవ. ప్రవృత్తిలో ఉంటూ ఇంటి యొక్క వాయుమండలంలో ఎలాంటి లౌకికత ఉండనట్లుగా తయారు చేసుకోండి. ఎవరైనా వస్తే వీరు అలౌకికమైన వారు, లౌకికమైన వారు కాదు, ఇది సాధారణమైన ఇల్లు కాదు, మందిరము అని అనుభవం చేయాలి. ఇదే పవిత్ర ప్రవృత్తి గల వారి సేవకు ప్రత్యక్ష స్వరూపము. స్థానం కూడా సేవ చేయాలి, వాయుమండలం కూడా సేవ చేయాలి. ఎలాగైతే మందిరం యొక్క వాయుమండలం అందరినీ ఆకర్షిస్తుందో అలా మీ ఇంటి నుండి పవిత్రత యొక్క సుగంధం రావాలి. అప్పుడు ఆ సుగంధం స్వతహాగానే నలువైపులా వ్యాపిస్తుంది. అంతేకాక అందరినీ ఆకర్షిస్తుంది. స్లోగన్: మనసు బుద్ధిని దృఢత ద్వారా ఏకాగ్రం చేసి బలహీనతలను భస్మం చేయండి. అప్పుడు మిమ్ములను సత్యమైన యోగులు అని అంటారు. ఓం శాంతి.